బంగారం రేటు రికార్డు స్థాయిలో పెరుగుతోంది. 10 గ్రాముల గోల్డ్ ధర 98,000 మార్కు దాటేసింది. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర 98,100 రూపాయలు, 22 క్యారెట్ల ధర 88,000 రూపాయల 150 రూపాయలు. అంతర్జాతీయంగా ఆర్థిక రాజకీయంగా కొనసాగుతున్న మార్పులతో గోల్డ్ రేటు ఆకాశాన్ని తాకుతోందంటున్నారు వ్యాపారులు. $1 స్పాట్ ప్రైస్ ఉంది సుమారుగా, విచ్ ఇస్ ద హైయెస్ట్ రికార్డ్ ప్రైస్ ఆఫ్ ఇంటర్నేషనల్ అని చెప్పవచ్చు. సో $3,300 ఇంటర్నేషనల్లో. ఇండియన్ కరెన్సీలో చూస్తే 97,800, ఇంచుమించు 98,000 24 క్యారెట్ గోల్డ్. చూస్తూనే వీ హ్యావ్ సీన్ ద చేంజ్. సో లాస్ట్ వీక్ వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ న్యూసెస్, ప్రైస్ తగ్గుతుంది, మళ్ళీ 56,000 వస్తుంది, 57,000 వస్తుంది అని కూడా చాలా రూమర్స్ చూసాము. సో చాలా పీపుల్ కూడా పానిక్ అయ్యారు, ఎవరైతే ఇన్వెస్ట్ అయ్యారో అయ్యో మళ్ళీ 57,000 వచ్చేస్తుందా అనే ఫీల్లో వచ్చారు. బట్ అది ఏంటి అని ఆలోచించే లోపలనే మళ్ళీ ఒక పాజిటివ్ ట్రెండ్ అయితే మెటల్లో చూసాం. ప్యూర్లీ దిస్ ఆల్ ఇంపాక్ట్ బికాస్ ఆఫ్ ద యూఎస్ అండి. హౌ ద ట్రేడ్ వార్ ఈస్ గోయింగ్ ఆన్, ద న్యూ ఇంపోర్ట్ డ్యూటీస్, టాక్సెస్, న్యూ రిస్ట్రిక్షన్స్. ఒక దేశం పెడితే మళ్ళీ దాని అగేన్స్ట్గా ఇంకో దేశం స్టేట్మెంట్ ఇచ్చి పెట్టడం. దీస్ థింగ్స్ ఈజ్ మేకింగ్ ఎవ్రీబడి ఫీల్ దట్ ఇంటర్నేషనల్లీ దిస్ ఎకానమీ ఈజ్ నాట్ స్టాండర్డ్ ఆర్ నాట్ పర్ఫెక్ట్. సో అందరికీ గోల్డ్ అనేది ఒక సేఫ్ హెవెన్ అయిపోయింది. సో ఎవ్రీబడి మూవింగ్ టు ద గోల్డ్. సో అందుకే బుల్ రన్ చూస్తున్నాం. అండ్ ఈ బుల్ రన్ చూస్తే ఇట్స్ మోర్ పాజిటివ్ అనే చెప్పొచ్చు. అంటే ₹1,00,000 ఇయర్ ఎండింగ్ వరకు అవుతుందా లేకుంటే నెక్స్ట్ క్వార్టర్లో అవుతుందా అనుకున్నాం. ఈ స్పీడ్ చూస్తుంటే 98,000 ఇవాళకి వస్తే ఇంచుమించు ₹1,00,000 రావడం పెద్ద విషయమేం కాదు. త్వరలోనే ₹1,00,000 చూస్తాం. అదేవిధంగా సిల్వర్ కూడా బిగ్ బౌన్స్ బ్యాక్. 1,06,000 rupees నుంచి silver has come down to 91,000, 90,800. So again it came back to 97,000, 98,000. So lot of fluctuations in the metal market. అంటే నేను ఎప్పుడు కొనాలి, ఇవాళ కొనాలా, వారం తర్వాత కొనాలా ఏంటి అనేది. సో బయ్యర్ కన్ఫ్యూజ్ ఉండేసరికి జ్యువెలరీ బిజినెస్ అనేది చాలా ఇబ్బందిగా మారుతుంది. బికాస్ షార్ట్ టర్మ్ ఇప్పుడు బంగారంలో 2 రకాలండి. ఇంట్లో ఫంక్షన్ ఉంది, తప్పకుండా కొనాల్సిందే. సో వాళ్ళకి ఏంటంటే ప్రైస్ కోసం తక్కువ కోసం చూస్తారు. ఉన్న వీక్ టైంలో ఎప్పుడు లోవెస్ట్ అనిపిస్తే వచ్చి జ్యువెలరీ కొంటారు. కొన్ని సెక్టర్ ఏమో ఇన్వెస్ట్మెంట్ సెక్టర్, అంటే డబ్బులు ఉన్నాయి నేను బంగారంలో కొనిపెట్టి కొద్ది రోజులు ప్రాఫిట్ తర్వాత సేల్ చేయడానికి అనేది. ఈ కైండ్ ఆఫ్ ప్రతి సెక్టర్ వాళ్ళకి ఇబ్బంది. ఒక లాంగ్ టర్మ్ సెక్టర్ ఉన్న వాళ్ళు పర్లేదు, ఇవాళ వాళ్ళు కొన్నారు, ఒక 1-2 years తర్వాత ఒక పాజిటివ్ ట్రెండ్ చూస్తాం కాబట్టి డిఫరెంట్ స్టోరీ. బట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్కి మాత్రం ఇట్ బిగ్ కన్ఫ్యూజన్ అని చెప్పవచ్చు. అండ్ ప్రైస్ స్టేబుల్ ఉంటేనే మార్కెట్ బాగుంటుంది. నా అక్షయ తృతీయ వస్తుంది, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గోల్డ్ ఫెస్టివల్ ఇన్ ఇండియా. సో ప్రతి ఒక్కరు అక్షయ తృతీయకి కొత్త కలెక్షన్స్ క్రియేట్ చేయాలి, కొత్త కలెక్షన్స్ అండ్ కొత్త డిజైన్స్ కస్టమర్కి చేయాలని చెప్పి ప్రతి కంపెనీ ముందుకు వస్తుంది, చేస్తుంది. కానీ ఇంత ప్రైస్ ఫ్లక్చుయేషన్స్లో, ఇంత ప్రైస్లో ఇట్స్ ఆల్వేస్ అ టఫ్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ప్రైస్ వేరు, వేడ్ ఆఫ్ ఎండ్ సెల్లింగ్కి వచ్చే వరకు ప్రైస్ వేరు, రియల్లీ ప్రైస్ గ్యారంటీగా ఉంటుందా, రకరకాలు. ఈవెన్ ఒక కస్టమర్కి ఎన్ని కన్ఫ్యూషన్స్ ఉంటాయో ఈవెన్ ఆ కంపెనీ వాళ్ళకు కూడా ఆ కన్ఫ్యూషన్స్ అనేది ఉంటాయి. బికాస్ ఇట్స్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఇంటర్నేషనల్ మార్కెట్. మన ఇండియన్ మార్కెట్తో ఏమీ లేదు. బట్ ఓవరాల్గా చూస్తే కొద్ది రోజుల వరకు అయితే ఇట్స్ పాజిటివ్ ట్రెండ్ అనే చెప్పవాలి. సో ఐ థింక్ ₹1,00,000 త్వరలోనే మనం చూడబోతాం. సో ద హైయెస్ట్ ప్రైస్ $3,120 వస్తుంది అని అనుకున్నా. సో $3,120 కంఫర్టబుల్ టైం లెవెల్లోనే స్టార్ట్ అయింది. వచ్చేసిన తర్వాత వి థాట్ దేర్ కుడ్ బి అ కరెక్షన్ తప్పకుండా, బికాస్ ఇట్స్ వన్ వే ఆఫ్ గ్రోయింగ్ ఇట్. సో 3,120 తర్వాత వి హవ్ సీన్ ఎ లిటిల్ కరెక్షన్ బ్యాక్ టు $3,040. దాని తర్వాత మళ్ళీ ద పాజిటివ్ జంప్ $3,240. అగైన్ ద $3,240 లాస్ట్ 48 hours కేమ్ టు $3,310. సో ఈ ఎవ్రీ డే వీఆర్ చేంజింగ్ $40-50 అంటే ప్రతిరోజు ఒక $8,200 వేరియేషన్ ఇన్ రూపీ ప్రైస్. అండ్ ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఎక్స్చేంజ్. సో రూపీ ఈజ్ లిటిల్ స్ట్రాంగర్, ఇట్స్ ₹85.60, ₹85.70 కాబట్టి ప్రైస్ ఉంది. రూపీ కూడా కొంచెం లూజ్ అయింది అనుకోండి, మెటల్ ఇంకా పెరుగుతుంది. బికాస్ మనం ఇన్ని రోజులు ₹88 చూసాం ఎక్స్చేంజ్. నా ఎక్స్చేంజ్ ఈజ్ ₹85.70. ఎక్స్చేంజ్ ఈజ్ లిటిల్ స్ట్రాంగర్ కాబట్టి ప్రైస్ ఈజ్ ఓకే స్టిల్ నౌ. ఒకసారి ఎక్స్చేంజ్ కూడా కొంచెం వీక్ అయింది అనుకోండి, గోల్డ్ రేట్ విల్ బి మోర్ ఎక్స్పెన్సివ్ అగైన్. రోలింగ్ బ్యాక్ సమ్ ఇంపోర్ట్ డ్యూటీస్, rolling back the restrictions, obviously that's metal ki positive price తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ we don't see any statement, still we have the same negative impact internationally. then తప్పకుండా ముందుకు వెళ్ళడంలో తప్పేం లేదు. the metal should be 3,310 చూస్తున్నాం, $3,350 కూడా వెళ్తుంటే తప్పకుండా 99,000 to ₹1,00,000 ఈజీగా వెళ్ళిపోతుంది. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఒక యుద్ధ వాతావరణం ఉంది, సో మెటల్ పెరుగుతుందని ఒక ఒపీనియన్, హౌ ద వే ద ప్రైస్ థింగ్స్ గోస్ ఆన్. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీడే వచ్చిన చేంజ్కి వీ నీడ్
నీడ్ టు సర్చ్ ఎ రీజన్ వై దిస్ చేంజ్ హెస్ హ్యాపెన్ అన్నట్టుగా అయిపోయింది. బికాజ్ అన్నిటికన్నా డేంజర్ ద వే గోయింగ్ అ ట్రేడ్ వార్ విచ్ ఇస్ ద న్యూ స్టైల్ ఆఫ్ అ వార్. ఒక్కొక్క రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవడము అన్నిటికీ దీంట్లో ప్రజలంతా ఇబ్బంది పడతారు, దేశాలు ఇబ్బంది పడతాయి, ప్రజలు ఇబ్బంది పడతారు. ఇట్స్ ఆల్ అ టఫ్ థింగ్. సో రీసెంట్లీ వీ హావ్ సీన్ యూఎస్లో చాలా మంది ఇండియన్ అకౌంట్స్ హస్ బీన్ ఫ్రీజ్డ్. లాట్ ఆఫ్ ఇండియన్స్ దే ఆర్ పుషింగ్ అవే ఫ్రమ్ యూఎస్ టు దిస్ ఈస్ నాట్ అ గుడ్ సిమ్టమ్. సో దీస్ ఆల్ విల్ హ్యావ్ ఎ వెరీ బిగ్ ఇంపాక్ట్. అండ్ గ్లోబల్లీ కూడా ఎవరు అన్నా దే వాంట్ పుట్ దే మనీ, దే వాంట్ పుట్ ఇట్ ఇన్ సంథింగ్ సేఫ్. ఇట్స్ నాట్ దట్ దే వాంట్ టేక్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. సో ఇప్పుడు ఎవరికి ఏ ఆప్షన్ లేదు, ఏ కరెన్సీలో పెట్టేది లేదు. దే కాన్ పుట్ ఇట్ ఇన్ ద పౌండ్, దే కాన్ పుట్ ఇన్ ఎనీ అదర్ కరెన్సీ. దే హ్యావ్ ఓన్లీ ఆప్షన్ వాజ్ డాలర్స్. బట్ నౌ ఈ యూఎస్లో ట్రంప్ అండ్ ద న్యూ థింగ్స్, న్యూ ఐడియాస్, న్యూ restrictions, new rules are making people to move towards gold. So that's the reason yellow metal అనేది ఒక పాజిటివ్ ట్రెండ్ అండి. సో దిస్ ఇస్ హార్డ్ టు టెల్ us that ఇంకెంత పెరుగుతుంది, ఎన్ని రోజుల వరకు ఉంటుందని. ఇది ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ద ఇంటర్నేషనల్ వే ఆర్ హౌ ద వే ద సర్కమ్స్టాన్సెస్ ఆర్ దేర్. ఎవరు చెప్పినా హౌ డు దే ఫోకాస్ ద థింగ్స్, రాబోయే రోజుల్లో హౌ ఇస్ ద ఇంటర్నేషనల్లీ గ్లోబలీ థింగ్స్ ఆర్ దేర్, హౌ ఇస్ ద బ్యాంక్ ఇంట్రెస్ట్ బిన్ క్యాలిక్యులేటెడ్, హౌ ద వే ద యుఎస్ ఇస్ పుట్టింగ్ ఆన్ ద థింగ్స్. ఈ థింగ్స్తోనే క్యాలిక్యులేట్ చేస్తారు. If really you see any other news, again tomorrow we see some news from the US saying that ఈ restrictions ఇంకా పెంచుతున్నా లేదంటే తగ్గిస్తున్నాం, that have an impact. సో ఇప్పటికైతే నాకు కలిసి వాడు పెంచడం అనేది ఎక్కువ ఏం లేదు, తగ్గించడం అనేది కూడా లేదు. సో ఈ టైం పీరియడ్లో వరకు అయితే ఒక పాజిటివ్ ట్రెండే ఉండే అయితే అవకాశం ఉంది. కానీ ఒకేసారి 1,15,000 అవుతుంది అని చెప్పడం కాదు, కానీ ₹1,00,000 వరకు అయితే వెళ్ళే అవకాశాలు అయితే ఈజీగా ఉన్నాయి. సో మెటల్ ప్రైజెస్ తగ్గుతాయి, మార్కెట్ బాగుంటుంది, పాజిటివ్లో ఇంటర్నేషనల్లీ బాగుంటుంది అనుకున్నాను. బట్ ఇట్ కేమ్ అన్ టు రివర్స్ బికాస్ ద స్లోగన్ వాట్ ట్రంప్ has come down, what is now he is planning everything for what for we అనేది ఆలోచిస్తున్నారు. సో they are right from their way of angle of thinking it. So because everybody want to grow, so మన statements చూసాం, when we are sending the goods there, what tax do they charging, when we import the goods, what the tax was. There's a huge variation. So he has a clear statement and a clear way of saying that I am eligible to charge you that. That's what he says. If really taxing structure ఇలానే కంటిన్యూ అయిందంటే మాత్రం obviously ట్రేడ్ అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. హైదరాబాద్ మెట్రో 2వ దశ పనులు వేగవంతమయ్యాయి. 7 ఏళ్లుగా గ్రేటర్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చినా పాత బస్తీకి మాత్రం ఆ మోక్షం దక్కలేదు. అయితే ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయనగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో ఆస్తుల సేకరణ, కూల్చివేత పనులు స్పీడప్ చేశారు అధికారులు. మెట్రో రైలు వస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటున్నారు పాత బస్తీ ప్రజలు. పాతబస్తీలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయనగుట్ట వరకు నిర్మించే మెట్రో పనులకు ఆస్తుల సేకరణ పనులు వేగవంతం చేశారు అధికారులు. రోడ్డు వెడల్పు, మెట్రో మార్గంలో ఉన్న బిల్డింగ్లను కూల్చివేస్తున్నారు. ప్రైవేట్ ఆస్తుల సేకరణ కోసం ఇప్పటికే బాధితులకు ₹212 కోట్ల నష్టపరిహారాన్ని అందించారు మెట్రో అధికారులు. ఓల్డ్ సిటీకి మెట్రో వస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. थोड़ा डेवलपमेंट भी आएगा बोल के, ऐसा थोड़ा मार्केटिंग वगैरह बढ़ेगा करेंगे बोल कर, लेकिन काम बहुत स्लो हो रहा वो हिसाब से. आने के बाद मैं समझता हूँ बहुत अच्छा रहेगा, इसका इफेक्ट होएगा, मार्केट बढ़ेगा, थोड़ा बिजनेस बढ़ेगा एरिया में, ऐसा समझते. एवरी शॉप वाले को 6 लाख रुपीज़ जो दे रहे वही मिल रहा. मेट्रो वालों से मेरी रिक्वेस्ट थी कि जो बिजनेस कर रहे हैं, जैसा 20 साल हो गए, 15-20 साल हो गए, 25 साल से जो कर रहे, उन लोग को शॉप प्रोवाइड करना. वो लोग హైదరాబాద్ పాత బస్తీ వాసులకు మెట్రో కళ సాకారం కానుంది. మెట్రో మొదటి దశలోనే జేబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలతో ఎంజీబీఎస్ వరకే నిర్మించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెట్రో 2వ దశపై ఫోకస్ పెట్టి పనులు స్పీడప్ చేసింది. ముందుగా ఓల్డ్ సిటీలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయనగుట్ట వరకు పొడిగించి 7.5 కిలోమీటర్ల మెట్రోను ₹2,000 కోట్ల విస్తరించేందుకు ప్లాన్ చేసింది రేవంత్ సర్కార్. ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణంలో 1,100 ఆస్తులు ప్రభావితం అవుతున్నాయని తెలిపారు అధికారులు. ఇప్పటి వరకు 205 మంది తమ ఆస్తులను రోడ్డు విస్తరణ పనుల కోసం ఇచ్చారు. గజానికి ₹81,000 నష్టపరిహారం ఇచ్చారు అధికారులు. ఓల్డ్ సిటీలోని స్కూల్స్, కమర్షియల్ కాంప్లెక్స్లు, ప్రైవేట్ బిల్డింగ్స్, నివాస స్థలాలు కూల్చివేత పనులు స్పీడ్గా చేశారు అధికారులు.
చార్మినార్కి రోజు వేలాది మంది రావడంతో ట్రాఫిక్తో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు స్థానికులు. ఈ మార్గంలో మెట్రో పనులు పూర్తయితే ట్రాఫిక్ చిక్కులు తప్పుతాయని, చార్మినార్ సాలార్జంగ్ మ్యూజియానికి టూరిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఓల్డ్ సిటీలోని సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, షాలిబండ, ఫలక్నామాలో మెట్రో స్టేషన్స్ నిర్మించనున్నారు అధికారులు. మెట్రో చాలా అవసరం ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ తగ్గడానికి కానీ చాలా వాటికి చాలా మంచి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆటోలకు కానీ వీటికి కానీ మంచి డిమాండ్ ఉంది ఇక్కడ. అయినా కూడా ఈ మెట్రో కూడా చాలా అవసరం అన్నమాట మాకు ఇక్కడ. ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి ప్రిన్సెస్ అండ్ గర్ల్స్ స్కూల్ అనేది చాలా రెప్యూటెడ్, మా ఇన్స్టిట్యూషన్స్ చాలా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్. ఎక్కడి నుంచి రావాలన్నా కూడా కొంచెం ఈ కమ్యూనికేషన్ చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇలాంటప్పుడు హెచ్ఎంఎల్ వల్ల మాకు చాలా అవకాశం ఏంటంటే పురాణి హవేలీ ఇక్కడ మాకు స్టేషన్ ఉంటుంది, ఇక్కడ దిగుతారు, చాలా యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో అందరూ వచ్చి మా దగ్గర మంచి అడ్మిషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాము. దారుల్ షిఫా నుంచి మొదలెట్టిన తర్వాత ఒక 1 month నుంచి స్టార్ట్ అయిందండి. సో ఇవాళ మాకు ఇక్కడ డిమాలిషన్, మా వాల్ని డిమాలిష్ చేశారు. ఇక్కడ మా సెక్యూరిటీ రూమ్ కూడా డిమాలిష్ చేశారు మేడం. मेट्रो जो आ रहा अच्छा है, लेकिन ये ओल्ड सिटी की पूरी रीढ़ की हड्डी टूट जा रही पूरी. कारोबार पूरा मुतासिर हो जा रहा, पूरा डेवलपमेंट होना होता है और 5 साल होना. जो रेंटल है उन लोगों को तो बहुत बड़ा प्रॉब्लम है. जो ओन हाउस है उन लोगों को तो पैसे मिल जा रहे हैं, घरा ले रहे हैं, और रेंटल वालों को 6 लाख रुपए दे रहे हैं, मगर वो 6 लाख रुपए कोई माने नहीं रख रहे. हम 45 ईयर्स का बिजनेस तबाह हो जा रहा हमारा. अभी तो चल रहा, अभी 1-2-4 दिन है टूटने के लिए. रोड बेंडिंग हो रही, ये नाकाफ़ी है और बड़ा होना रोड और बड़ा करना था, क्योंकि अब मेट्रो थोड़ा 20 फीट खा लेता, फिर जितने की उतनी रोड रहती, उधर भी उतनी रहती, इधर भी उतनी रहती, और काफ़ी जाम रहता. పాత బస్తీ మెట్రో మార్గానికి కేంద్రం నుంచి అనుమతులు వస్తే టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టనున్నారు అధికారులు. 3 నెలల్లో ఆస్తుల సేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించి 2 ఏళ్లలో మెట్రో పూర్తి చేస్తామంటున్నారు హెచ్ఎంఆర్ అధికారులు. ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏసీలు, ఫ్యాన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అధికంగా వాడడంతో కరెంటు లోడు ఎక్కువై షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే 101కు కాల్ చేసి చెప్పాలన్నారు. తమ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తారని తెలిపారు. వ్యాపార సముదాయాలు, రెసిడెన్సీ ఏరియాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించాలని సూచిస్తున్న సికింద్రాబాద్ ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్తో అజయ్ ఫేస్ టు ఫేస్. కాలంలో ఎక్కువగా కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. సో ఈ సమ్మర్ సీజన్లో కాస్త అలర్ట్గా ఉండాలి అనేది ముందు నుండి కూడా ఫైర్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. అసలు సమ్మర్ సీజన్లోనే ఎక్కువగా కూడా ఫైర్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయి, ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో పబ్లిక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేది మాట్లాడేందుకు మనతో పాటు సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్ ఉన్నారు. సార్ చెప్పండి, వేసవి కాలంలో మనం రెగ్యులర్గా చూస్తుంటాం ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతుంటాయి. ఎందుకు సమ్మర్లో ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి? ప్రధానంగా సమ్మర్లో ఫైర్ జరగడానికి పట్టణాల్లో ప్రధాన కారణం ఏంటంటే ఎలక్ట్రిసిటీ. మనం ఈ టైంలోనే ఎక్కువ సమ్మర్లోనే ఎక్కువ ఏసీలు వాడుతుంటాం, దానివల్ల ఓవర్లోడ్ పెరుగుతుంది. అందువల్ల వాణిజ్య సదుపాయాల్లో కానీ, సముదాయాల్లో కానీ, హైరైజ్ బిల్డింగ్స్లో కానీ ఎక్కువగా సిటీల్లో ఎక్కువ అయ్యే ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. రూరల్ ఏరియాకి తీసుకునేసరికి మనకి ఈ టైంకి వచ్చేసరికి పంటలన్నీ అయిపోయి వ్యవసాయ భూములన్నీ ఖాళీగా ఉంటాయి. ఏ పంట అయిన తర్వాత వరి కానీ, ఆ తర్వాత పత్తి కానీ ఖాళీగా ఉంచడం వల్ల ఆ చెత్త ఏదైతే ఉందో దాన్ని మనం తగలబెడుతుంటారు. ఆ తగలబెట్టే టైంలో ఆర్పేయకుండా, దాన్ని పూర్తిగా నీళ్లు పోయకుండా వదిలేయడం వల్ల చుట్టుపక్కల సోకే వ్యాప్తి చెందుతుంది. సిటీల్లో అయితే ఓవర్లోడింగ్ వల్ల ఎక్కువ జరుగుతుంటుంది. ఇటువంటి ప్రదేశాల్లో కానీ ఫైర్ జరగకుండా ఉండడానికి మేము ఎప్పుడు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాము. ఇప్పుడు ప్రతి సంవత్సరం మేము కూడా ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుపుతుంటాము. ముంబైలో 1944లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది పోర్ట్లో. అందులో దాదాపు 70 మంది ఫైర్ ఫైటర్సు, చాలామంది సాధారణ ప్రజలు కూడా చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మేము అగ్నిమాపక వారోత్సవాలు జరుపుతాం. ఈ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈ 7 రోజులు మేము ప్రతి ఒక్క బిల్డింగ్ లోపలికి పోయి వాళ్ళకి, అందులో ఉన్న పనిచేసే సిబ్బందికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని వాళ్ళకి వివరిస్తుంటాము. ఉదాహరణకు తీసుకుంటే ఈరోజు మేము కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ వెళ్ళాము, సెక్రటరియట్ సిబ్బంది యశోద హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళకి ఈ విధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక పాంప్లెంట్స్ ఇస్తుంటాం. ఈ పాంప్లెంట్స్ కూడా ప్రజలకు మేము పంపిస్తుంటాం. హాస్పిటల్స్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, గోదాముల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అదేవిధంగా స్కూల్స్లో కానీ, ఇళ్లలో కానీ, ఇండస్ట్రియల్ ఏరియాలో, హైరైజ్ బిల్డింగ్స్లో కానీ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని దాని మీద పాంప్లెట్స్ ఇస్తూ, అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో ఇటువంటి వాటిని మేము ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే దాని మీద మేము వాటిని గోడల మీద స్టిక్కర్స్ కూడా అంటిస్తుంటాము. వీటిని చూసి ప్రజలు
జాగ్రత్తలు డోస్ ఏంటి, ఏం చేయాలి, ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాలు ఎక్కువ. వీటిలో ఎలక్ట్రిసిటీ వల్ల అయ్యే ప్రమాదాలు చాలా తక్కువ. గ్యాస్ ఎవరైనా రాత్రిపూట వదిలేయడము, ఆఫ్ చేయకుండా, లేకపోతే ఇంట్లో పూజ చేసి ఎటైనా లేకుండా మనుషులు లేకుండా వెళ్ళిపోవడము, ఇలాంటి చర్యలలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఇలాంటి ఏదైనా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ కానీ, క్రాకర్స్ కానీ, అగ్గిపెట్టెలు కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉంచాలి. అపార్ట్మెంట్స్లో అగ్ని ప్రమాదాలు వాణిజ్య సదుపాయాల్లో ఎక్కువ అవుతుంటాయి, అపార్ట్మెంట్స్లో చాలా తక్కువగా జరుగుతుంటాయి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏం చేయాలి? వెంటనే 101 సిబ్బందికి ఫోన్ చేయాలి. ఎక్కడ ఫైర్ జరుగుతుంది అని తెలుసుకొని ఒకవేళ చిన్న అగ్ని ప్రమాదం ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి. గోడల నుంచి దూకడం లాంటివి కాకుండా మనం ఎప్పుడైనా అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే ఒకవేళ ఇక్కడ ఫైర్ అయితే స్టేర్ కేస్ దగ్గర ఫైర్ అయితే మనం ఎక్కడి నుంచి బయటికి పోవాలి అనేది కూడా మనం ముందే అవగాహన చూసి పెట్టుకోవాలి. బాల్కనీ లాంటి ఏరియాలోకి వచ్చి నిలబడినట్లయితే మా దగ్గర బ్రాంటో స్కైలెట్ వెహికల్స్ ఉంటాయి, మేము వచ్చి వాళ్ళని రక్షించే అవకాశాలు ఉంటాయి. కానీ పైనుంచి దూకడం వల్ల వాళ్ళకి ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సేఫ్టీ మీద అవగాహన పెంచుకొని ఉండాలి. ఇప్పుడు లైఫ్ స్కిల్లో భాగంగా మనకు చెప్తుంటాం స్కూల్లో స్విమ్మింగు, కరాటే ఎంత ముఖ్యమో ఫైర్ సేఫ్టీ కూడా అంతే ముఖ్యమండి. ప్రతి మనిషికి కూడా ఫైర్ సేఫ్టీ మీద పూర్తిగా అవగాహన ఉండాలి. మనం ఏ సినిమా హాల్కో, షాపింగ్ మాల్కో పోయినా ఇంట్లో ఉన్న అగ్ని ప్రమాదాలు జరగవచ్చు. జరిగినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అందులోంచి ఎలా ఎస్కేప్ అవ్వాలనేది మనం ఒక డ్రిల్ రూపంలో ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఇది అవసరం. ఫైర్ సర్వీస్ యాక్ట్ 1999 ఆ ఫైర్ సర్వీస్ యాక్ట్ ప్రకారం ఎవరైనా బిల్డింగ్ కట్టే ముందు ఖచ్చితంగా వాళ్ళు బిల్డింగ్ ప్లాన్ సబ్మిట్ చేసి వాళ్ళు ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కూడా వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళకి రెగ్యులర్గా పీరియాడికల్గా రెన్యువల్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అవి లేకపోతే మేము వాళ్ళకి ఎన్ఓసీస్ ఇష్యూ చేయము. వాటిని ఖచ్చితంగా పాటించాలి. ఎవరైనా వీటిని వైలేట్ చేసి ఎవరైనా బిల్డింగ్ కట్టినట్లయితే వాళ్ళకి అటువంటి బిల్డింగ్స్ మేము ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి నోటీసెస్ ఇస్తాము. నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు కంప్లై కాకపోతే షోకాజ్ నోటీస్ ఇస్తాము. షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏదైతే షార్ట్ ఫాల్స్ ఉన్నాయో అవి రెక్టిఫై చేసుకోకపోతే వాళ్ళపైన మా యాక్ట్ ప్రకారం వాళ్ళపైన ప్రాసిక్యూషన్ చేసే అధికారం మాకుంది. ఇది మొత్తానికి సమ్మర్లో ఎక్కువగా కూడా ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. హై వోల్టేజ్ ఎక్కువగా ఏసీలు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, ఈ వాడకం ఎక్కువగా ఉండడం వల్ల ఇళ్లలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇటు ఇండస్ట్రియల్ ఏరియాస్ సంబంధించి అక్కడ కెమికల్స్ కావచ్చు, ఇతర వస్తువులు వాడుతుంటారు కాబట్టి దాని ద్వారా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా బిల్డింగ్ సంబంధించి మాత్రము అది వ్యాపార వాణిజ్య సదుపాయమైన రెసిడెన్షియల్ బిల్డింగ్ అయినా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ పాటించకపోతే చట్ట ప్రకారము చర్యలు తప్పవంటున్నారు ఫైర్ సంబంధించిన అధికారులు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు షీ టీమ్స్ మెరుగైన సేవలు అందిస్తున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలకు ప్రతినిత్యం అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టాయి. మహిళలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి తిరిగి ఇంటికి చేరేంత వరకు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తున్నాయి. మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తోంది రాచకొండ కమిషనరేట్ పరిధిలోని షీ టీమ్స్ విభాగం. మహిళలకు ఆకతాయిలు, పోకిరీల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను క్షణాల్లో పరిష్కరించేందుకు షీ టీమ్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఇటీవల ఉదయం వాకింగ్ చేస్తున్న ఓ మహిళ పట్ల ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని వాట్సాప్ ద్వారా ఫిర్యాదు అందడంతో వెంటనే స్పందించింది షీ టీమ్. ఆకతాయిని పట్టుకొని చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు మళ్లీ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించకుండా కౌన్సిలింగ్ ఇచ్చింది. లేడీ వచ్చేసి వెంటనే మాకు వాట్సాప్ గ్రూపు, కమిషనరేట్ వాట్సాప్ గ్రూపుకు మెసేజ్ పెట్టడంతోనే సార్ వెంటనే రెస్పాండ్ అయ్యి మా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఉమెన్ సేఫ్టీ వింగ్తో పాటు ఐటీ కోర్ టీమ్కి, లోకల్ ఎస్ఐ టీమ్స్కి కూడా, క్రైమ్ టీమ్ కూడా చేయడం జరిగింది. అది ఒక 1 వీక్ మేము కష్టపడి అది అట్టి సీసీ కెమెరాస్ అన్నీ కూడా సెర్చ్ చేసి ఎవరైతే అది టచ్ చేసిపోయారు అనేది బాగా చెక్ చేశాము. అతను ఒక 2-3 కిలోమీటర్స్ రేడియస్లోనే రిపీటెడ్గా తిరుగుతూ ఈ విధంగా చేస్తున్నారని ఐడెంటిఫై చేసి అతనికి నెక్స్ట్ ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. అది బస్టాండ్లో, రద్దీ ప్రదేశాలలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే వారిని మఫ్టీలో ఉన్న షీ టీమ్స్ పట్టుకుంటున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారికి చెక్ పెట్టేందుకు 250 హాట్ స్పాట్లను గుర్తించింది షీ టీమ్స్ సిబ్బంది. ఆకతాయిలు మహిళలతో ప్రవర్తిస్తున్న తీరును షీ టీమ్స్ తమ దగ్గరున్న స్పై కెమెరాలలో రికార్డ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. పోకిరీలు మరోసారి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
కాలేజెస్ ఓపెనింగ్ టైంలో, క్లోజింగ్ టైంలో ఐటీ పీపుల్ ఆఫీస్కి వెళ్ళే టైంలో ఇవన్నీ కూడా చూసుకుంటున్నాము. హాట్స్పాట్స్తో పాటు హాట్స్పాట్స్ విజిట్ చేయటము, డెకాయ్ ఆపరేషన్స్ చేయటంతో పాటు మెట్రో స్టేషన్స్లో, మెట్రో ట్రైన్స్లో కూడా డెకాయ్ ఆపరేషన్స్ చేస్తున్నాము. ఇంకా అదేవిధంగా సేమ్ టైం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కాలేజెస్లో, వర్క్ ప్లేసెస్లో కూడా కండక్ట్ చేస్తున్నాము. దీంతోపాటు మేము కంప్లైంట్స్ కూడా రిసీవ్ చేసుకుంటున్నాము. అది డైరెక్ట్గా మాకు రాచకొండ వాట్సాప్ నెంబర్కి వచ్చే కంప్లైంట్స్ రిసీవ్ చేసుకొని మేము చేస్తాము. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులతో పాటు పనిచేసే ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉమెన్ సేఫ్టీ విభాగానికి ఫిర్యాదు చేసేందుకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో వాట్సాప్ కంట్రోల్ నెంబర్ను ఏర్పాటు చేశారు. మహిళలకు ఎదురవుతున్న సమస్యలు, వారిపై దాడులు, ఒత్తిళ్లను పరిష్కరిస్తున్న షీ టీమ్స్ బాధితుల ఫిర్యాదులను సీక్రెట్గా ఉంచుతున్నాయి. తమ ఇబ్బందులను పోలీసులకు, కుటుంబ సభ్యులకు చెప్పలేక ఇబ్బందులు పడుతున్న మహిళలకు అవగాహన కల్పించేందుకు కాలేజీలు, పబ్లిక్ ప్లేస్లలో భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అందరికీ కూడా ఒకటి టీ సేఫ్ ఒకటి ఉన్నది కదండి, ఇది ట్రావెల్ సేఫ్ అనే ఒక యాప్ కూడా ఉంది. అది కూడా డౌన్లోడ్ చేసుకోమని అందరికీ చెప్తున్నాము. ఒక డైల్ 100కి కాల్ చేసి మనకి అలర్ట్ మెసేజెస్ వస్తాయి. వాటికి మనం రిప్లై ఇచ్చినంత కాలం మనల్ని వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. అది అందరికీ కూడా అవేర్నెస్ ఇస్తున్నాము. దాంతోపాటు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఏ విధంగా మనము ఒంటరిగా వెళ్తున్నాము, ఏ విధంగా షేర్ చేయటం, ఎక్కడికి వెళ్తున్నాము అనేది మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా షేర్ చేయాలి, ఏ విధంగా ఇన్ఫార్మ్ చేయాలి, ఏదైనా ఇష్యూ అయితే కూడా వెంటనే ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అనేది కూడా, అంటే గుడ్డిగా వెళ్ళకోకుండా ఏదన్నా జరిగితే ఎలాగా స్పందిస్తామనే నెగిటివ్ థింకింగ్తోనే మనం పోవాలి ముందుకి అని కూడా అవేర్నెస్ ఇస్తున్నాము. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కంపెనీలలో పనిచేసే మహిళలకు ఉమెన్ సేఫ్టీపై అవగాహన కల్పిస్తున్నారు. మహిళలు ఆఫీసులకు వచ్చి వెళ్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా టీ సేఫ్ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వచ్చు. దీంతో పోలీసులు వారి కదలికలు పర్యవేక్షిస్తుంటారు. ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే వెంటనే సంబంధిత ఏరియా పరిధిలోని పోలీసులు మహిళలకు రక్షణ కల్పిస్తారు. మహిళల సేఫ్టీ కోసం రాష్ట్రంలో ఉమెన్ సేఫ్టీ విభాగం షీ టీమ్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాలతో మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలను చేపట్టారు. గోషామహల్ చాక్నవాడి నాలా గత 3 ఏళ్లలో 6 సార్లు కుంగింది. 70 ఏళ్ల క్రితం కట్టిన నాలా కావడంతో పాటు మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. 16 కిలోమీటర్లు ఉన్న ఈ నాలాను ఎక్కడ కూలుతుందో అక్కడ మాత్రమే నిర్మిస్తారు. ఈ నిర్మాణాలు కూడా నెలల కొద్దీ కొనసాగుతుండటంతో స్థానికంగా ఉన్న పబ్లిక్, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోషామహల్ నాలా నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతుండటంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓల్డ్ ముంబై నేషనల్ హైవే అయిన గోషామహల్ నుంచి చందన్వాడి వెళ్లే నాలా కుప్పకూలి 5 నెలలు కావస్తున్నా పూర్తి చేసే నాదుడే లేదు. గత 5 నెలల్లో అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల వైఫల్యంతో మధ్య మధ్యలో నాలా పైకప్పు కూలిపోయింది. అంతేకాక ఒకసారి విద్యుత్ స్తంభాలు, మరోసారి జీహెచ్ఎంసీ వాహనం కూడా నాలాలో పడిపోయింది. ఇలా పలుసార్లు నాలా పనులకు అంతరాయం ఏర్పడుతున్నా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు కానీ, జీహెచ్ఎంసీ ఉన్నత అధికారులు కానీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. 3 నెలలుగా నాలా నిర్మాణ పనులతో గోషామహల్ రోడ్డును అధికారులు మూసివేశారు. వాహనాలు ఈ ప్రధాన రోడ్డుపై రాకపోకలు సాగకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. నాలా పనులు వేగంగా చేపట్టడంలో జీహెచ్ఎంసీ 14వ సర్కిల్ ఏఈ, డిఈ, ఈఈలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏమాత్రం పనులు ముందుకు పోయే విధంగా చర్యలు తీసుకోవడం లేదని స్థానిక వ్యాపారులు ఆరోపిస్తున్నారు. 3 months నుంచి ఇక్కడ వ్యాపారాలు ఎంత తీవ్రంగా నష్టపోతున్నాం అంటే అంత ఒక్క అధికారి వచ్చి చూసిపోతలేదు. ఇది మెయిన్ రోడ్ అండి, ఇక్కడ మెహందీపట్నం నుంచి హైవే, బాంబే హైవే రోడ్ ఇది. నాణ్యత పని చేస్తారో లేదు చూడాలి. ఆఫీసర్లకు చెప్తే ఏమంటాడు, మీ అక్కడ ఏఈడి ఉండు కదండి, ఆయన చెప్పుకోండి, నాకు ఎందుకు ఫోన్ చేస్తారు, మేము బిజీ ఉంటామంటాడు. మేయర్కి ఫోన్ చేస్తారు, నా సీఎం పనులు మస్తు ఉన్నాయి, సీఎం పనులు నేను బిజీ ఉన్నా, నేను నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు. ఇక్కడ స్థానిక ఇబ్బందులు ఎవరు చెప్పాలండి? అరే అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకొని ఇక్కడ ఒక అధికారి విజిట్ చేసి అలా కొంచెం కాంట్రాక్టర్ చెప్తే తొందరగా పని అవుతుంది. శాంక్షన్ అయిన తర్వాత కూడా కాంట్రాక్టర్కి ఇచ్చిండ్రు. ఇప్పుడు 3 months నుంచి పని నడుస్తుంది. ఏదో ముగ్గురిని తూతు మంత్రంగా 2-3 మనుషుల్ని పెట్టేసి పని నడిపిస్తున్నారు. ఆయన కూడా ఎందుకు ఇంట్రెస్ట్ ఉందో లేదో. ఇప్పుడు స్కూల్ పిల్లలకు, జాబులు పోయేటోళ్లకు, ఇట్లా ఈ రూట్లో పోయేటోళ్లకు ఆడ నాంపల్లి ఇట్లా తిరిగి పోవాల్సి వస్తుంది. స్కూల్ పిల్లలకైతే ఇక్కడ డ్రాప్ చేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి వేరే ఆటో ఎక్కించి పంపించాలి. హ్యాబిట్స్ పోవాలంటే
వాళ్ళు తల్లిదండ్రులు ఈడి దాకా వచ్చి డ్రాప్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి వేరే ఆటో ఇది అంటే డబల్ ఖర్చు అవుతుంది కదా. ఆఫీసర్లకు కూడా రిక్వెస్ట్ చేసుకున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేకు కార్పొరేటర్లకు కూడా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ మీరు దయచేసి తొందరగా వచ్చి ఇక్కడ దీని మీద ఇంట్రెస్ట్ పెట్టి తొందరగా పని చేపియండి. గోషామహల్ ప్రధాన రహదారిని అధికారులు 3 నెలలుగా మూసివేయడంతో వ్యాపారాలు నడవడం లేదంటున్నారు. రహదారికి ఇరువైపులా ప్లైవుడ్, టింబర్, హార్డ్వేర్ దుకాణాలు వందల కొద్దీ ఉన్నాయి. ఈ ప్రధాన రహదారి మూసివేయడం ద్వారా ఈ దుకాణాలకు కస్టమర్లు ఎవరూ రావడం లేదు. సుమారు 200 షాపులకు గిరాకీ లేక ఖాళీగా ఉన్నాయంటున్నారు. మా లోకల్ ఎమ్మెల్యే రాయసింగ్ గారు వచ్చినారు, పడిపోగానే నెక్స్ట్ డే వచ్చిర్రు, చూసుకున్నాడు, డబ్బులు శాంక్షన్ చేసిండు, అధికారులు వచ్చిర్రు. కానీ ఈ జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం జర తూతూ మంత్రంగా మెల్లమెల్లగా పనిచేస్తుర్రు. కొంచెం ఫాస్ట్గా వేస్తే బాగుంటుంది. మొత్తం ట్రాఫిక్ ఈ మెయిన్ రోడ్ ఇది, గోషామహల్ మార్కెట్ మెయిన్ రోడ్ ఇది మొత్తం క్లోజ్ 3 నెలలే. అందరూ షాపులో వస్తారు, ఓపెన్ చేస్తారు, పని చేస్తారు, పోతారు. బిజినెస్ సరిలేదు, మొత్తం తిరిగిపోవాలి. నాంపల్లి ఇటు గోడికబ్బర్ ఇట్లా తిరిగిపోవాలి వస్తుంది, చాలా కష్టమవుతుంది. జల్దీ ఫటాఫట్ చేసి ఈ రోడ్ ఓపెన్ చేస్తే బాగుంటుంది. నెల రోజుల్లో అయ్యే నిర్మాణ పనులను 3 నెలలు కావస్తున్నా పూర్తి చేయడం లేదు. కాంట్రాక్టర్పై అధికారుల ఒత్తిడి లేకపోవడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. 3 నెలలైనా సగం పనులు కూడా పూర్తవ్వలేదు. ఇప్పటికే 5 పనులు చేస్తున్న కాంట్రాక్టర్కు ఈ పని ఇవ్వడంతో నెమ్మదిగా చేస్తున్నారన్నారు. రోజుకు 3-4తో పనులు చేయిస్తున్నారని, ఇలా అయితే ఇంకెన్ని రోజులు టైం పడుతుందని ప్రశ్నిస్తున్నారు. 2.5 से 3 महीने हो गया, पूरा रोड बंद है, सब बंद है, कुछ भी नहीं हुआ. 3-4 आदमी 5 आदमी को लगा दिए, ये पूरा शॉप हमारा बंद है, पूरा लेबर वेस्ट हो रहा. 3 महीने से एक शॉप में कम से कम 2.5 से 3 लाख रुपए महीने का खर्चा है. वो भी पूरा कोरोना से भी बदतर हो गया. ये कोरोना में तो भी 6 बजे से 8 बजे तक खुला रहता था या 10 बजे तक खुला रहता था. अभी तो ये पूरा कोरोना से भी बदतर हो गया. ये रोड पे भी आप देख सकते, पूरा ट्रैफिक जाम है. कहाँ से आता हमारे पास कोई कस्टमर? अब हम लेबर को देना बोले तो लेबर हमारे से होता ही कहाँ से होता. ఎట్లయినా చేసి తో అయితే కనీసం కుల్ల చేయాలి. ఇక్కడ ఎంఐఎం ఆఫీస్ ఉంది, వాళ్ళు కూడా ఏం చేస్తలేరు. ఈ మొత్తం మెయిన్ రోడ్ ఇది. ఇక్కడ గోషామల్ అంటే హార్డ్వేర్, ప్లైవుడ్, హోల్సేల్ మార్కెట్ ఉంది. ట్రాన్స్పోర్ట్కి అన్ని ఎంత తక్లీఫ్ అవుతున్నది అంటే ఎంత తక్లీఫ్ మీరు చూడండి. ఆడికెళ్ళి లేపుకొని మేము కూడా 2 కట్టలు ఆర్డర్ ఉంటే इड़के लेपकोनी दारुसलाम चौरस्ता देकर बोवाले. ये रोड टूटने के बाद आई हैव कम्प्लीटली वॉश आउट. मेरा धंधा नील हो गया है. रोज 25-30 हज़ार 40 हज़ार का धंधा होने का ज़ीरो बिजनेस है. अभी हम लोग कैसा जीना, ये जल्दी कराए तो हम लोग सर्वाइव हो सकते, नहीं तो हम लोगों को आप खाने के लिए दे दीजिए, हम लोग आपके पास आ जाते, नौकरी का दिए तो नौकरी कर लेते. और हम ये कब तक 2 महीने से बर्दाश्त कर रहे. ऑलरेडी बिजनेस खत्म हो गया और कितना दिन बर्दाश्त करना पड़ेगा. अब रिक्वेस्ट है आप लोगों से जल्दी से जल्दी करा के हमारे को सेव करो. वर्क क्या चल रहा, बहुत स्लो चल रहा. वर्क में कुछ भी काम ही नहीं है. 1 मंथ में काम होने का पूरा अप टू डेट, अभी तक 3 महीने में कुछ भी काम नहीं हुआ. మరోవైపు 16 కిలోమీటర్ల ఈ పాత నాలా మొత్తం కొత్తది వేయకుండా కూలిపోయిన వద్దనే రిపేర్ చేపట్టడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. రాత్రైతే చాలు ఆ ప్రాంతాల్లో ఘాటు వాసనలతో ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. డోర్స్ పెట్టుకున్నా కునుకు పడతలేదంటున్నారు. నగర శివారు ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడలను ఆనుకుని ఉన్న కాలనీల్లో ఈ దుస్థితి ఉంది. కాలుష్య నియంత్రణ మండలికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు. పటాన్చెరు, పాషమైలారం, బొల్లారం, జీడిమెట్ల, నాచారం, బాలనగర్, కాటైదాన్లలో పారిశ్రామిక వాడలున్నాయి. గతంలో ఇవి నగరానికి దూరంగా ఉన్నప్పటికీ జనావాసాలు పెరిగిపోవడంతో సిటీలో అంతర్భాగమయ్యాయి. దీంతో పరిశ్రమల నుంచి వచ్చే కెమికల్ వాసనలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శివారు ప్రాంతాల్లోని ఫార్మా మందులు తయారయ్యే పరిశ్రమల్లో విడుదలయ్యే పొగతో విపరీతమైన స్మెల్ రావడంతో జనాలు అనారోగ్య బారిన పడుతున్నారు. మరోవైపు కెమికల్ వ్యర్థాలు కాలువల్లోకి విడుదల చేయడంతో ఆ వాసన భరించలేకపోతున్నామని తెలిపారు స్థానికులు. ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉండడంతో రసాయన వాసనలు అధికంగా వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల కాలుష్య కారకాలు కిలోమీటర్ల కొద్దీ గాలిలో ప్రయాణిస్తాయన్నారు. బొల్లారం పారిశ్రామిక వాడల నుంచి వెలువడే ఘాటు వాసనలు కుగట్పల్లి వరకు విస్తరిస్తాయని తెలిపారు. ఇలా సుమారు 80కి పైగా ప్రాంతాల ప్రజలు కంపు వాసనలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య 1 సంవత్సరంన్నర నుంచి విపరీతమైన డంపింగ్ చేస్తారు. రాత్రిపూట ఇళ్లలోకి ఆ వాసన వచ్చిందంటే కొన్ని గంటల పాటు ఆ వాసన అనేది బయటకు పోవడం లేదు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఇక్కడ వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా అప్పట్లాగా పీసీబీ అధికారులు గట్టి నిఘా రాత్రిపూట నైట్ పెట్రోలింగ్ నిర్వహించి
ఈ డంపింగ్ ముఠాను పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం, ఘాటు వాసనల నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు ప్రజలు. బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతినగర్ పరిసర ప్రాంతాల్లోని ఐడీఏ బొల్లారం, కాజీపల్లి, బొంతపల్లి, జిన్నారం ప్రాంతాల్లో ఎక్కువగా ఫార్మా, కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎయిర్ పొల్యూషన్, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు స్థానికులు. ఇక్కడ సాయంత్రం అయితే విపరీతమైన బ్యాడ్ స్మెల్, విపరీతమైన పొల్యూషన్ ఒకటి. ఆ వాటర్ చూడండి, వాటర్ ఎలా వస్తున్నాయి, పొంగుతూ పొరలుగా బాగా వస్తుంది వాటర్. విపరీతమైన కెమికల్ వాసన ఉండలేకపోతున్నారు పిల్లలు కానీ, పెద్దలు కానీ, ముసలి వాళ్ళు కానీ. ఇక్కడ చాలా ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది. ఎంతో కాలం నుంచి ఎంతోమంది అధికారులకి చెప్పాము, కానీ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఈ పరిశ్రమల నుంచి వెలువడే వాసనలు భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు. చిన్నపిల్లలు, వృద్ధులు ఈ గాలి పీల్చుకోలేకపోతున్నారని తెలిపారు. ఈ ఘాటు వాసనలతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు స్థానికులు. ఈ మధ్య గత 2 సంవత్సరాల నుంచి బయట నుంచి వ్యర్థాలు తీసుకొచ్చేసి ఇక్కడ నల్లాల్లో వదులుతున్నారు. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ మోషన్స్ కానీ, ఫీవర్లు కానీ ఇలాంటివి వస్తున్నాయి. దానివల్ల పీసీబీ అధికారులు చర్య తీసుకొని ఈ ముఠాను పట్టుకొని కంట్రోల్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ పరిశ్రమలన్నింటినీ ఔటర్ రింగ్ రోడ్డు బయటికి తరలిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ ప్రాసెస్ మధ్యలోనే ఆగిపోయింది. వెంటనే వీటిని నగరం బయటికి పంపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిశ్రమల నుంచి వెలువడే కెమికల్స్ నాలాలలోకి వదులుతున్నారని చెప్పారు స్థానిక ప్రజలు. ఇక్కడ కెమికల్ అనేది చాలా బాగా వస్తుందండి. ఈ మధ్యలో ఇంతకుముందు కొంచెం తక్కువ ఉండే, ఈ మధ్యలో బాగా విరిగిపోయింది. ఆఫ్టర్ నైట్ అయితే చాలా ఘోరంగా బయటకు రాకుండా కెమికల్స్ వాసన వస్తుంది. చంటి పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ చాలా రోగులు కానీ, జబ్బులు కానీ చాలా వస్తున్నాయండి. మేము గవర్నమెంట్కు, జిహెచ్ఎంసీ వారికి కూడా చాలాసార్లు కలిసాము, మెమోరాండం ఇచ్చేసాము. అయినా కానీ దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. సమయపాలన, అంకితభావం, నిబద్ధత మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని హోటల్ దస్పలాలో ఏపీ మాజీ ఐజీ సిఆర్ నాయుడు రచించిన కొండమెట్లు ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మనకి తెలియని విషయాలు చిన్నవారి నుంచైనా నేర్చుకోవాలన్నారు పుస్తక రచయిత సిఆర్ నాయుడు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎన్వి రమణ, రిటైర్డ్ డీజీపీ హెచ్జే దొరా, రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. జీవితాన్ని పుస్తక రూపంలో మన ముందు ఉంచారు. ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక, ఆర్థిక ఆరోగ్యం కూడా. తొలినాళ్ళ నుంచి వారు తమ బాధ్యతల్లో నిబద్ధత, నీతి, నిజాయితీ, ప్రమాణాలు పాటించి సంస్కారయుతమైన యొక్క జీవితాన్ని గడిపి చాలామందికి ఆదర్శప్రాయంగా నిలిచారు. వారి జీవిత కథ పుస్తకం చిన్నదే అయినా మన మస్తకంలోకి ఎక్కాల్సిన విషయాలు అనేకం ఆ పుస్తకంలో ఉన్నాయి. ఆత్మకథ అంటే ఉన్నట్టుగా రాయాలా, దానివల్ల కొంతమందికి ఇబ్బంది కూడా కలుగుతుంది అని చెప్పాను నేను. అది చాలా పోరాడారు కొంతమంది, లేదు రాయాల్సిందే. నేను రాయను అన్నాను. వాళ్ళందరూ పోరాడిన మీదట నేను రాయను, కానీ ఎవరన్నా రాస్తే చూస్తానని చెప్పాను. ఒక ఆయన పాత్రికేయ మిత్రుడు రాస్తే దాన్ని ప్రధానమంత్రి గారు ఏదో విడుదల చేశారు. శ్రీ నాయుడు గారు ఇంత తక్కువ పేజీల్లో ఒక రకంగా చెప్పాలంటే పదాలు నేను మామూలుగా ఆలోచించి కొన్ని ఆచి తూచి వాడుతూ ఉండను, అద్భుతంగా రాశారు. అద్భుతం అనేది దానికి సరైన పదం అని అనుకుంటున్నాను. సిఆర్ నాయుడు గారు అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఎందుకయ్యా మమ్మల్ని రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళని పిలుస్తున్నావు? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, నీ సహచరులు చాలామంది పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు, వారిని పిలిచి కనుక ఈ పుస్తకావిష్కరణ చేస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించుకోమన్నా. నాయుడు గారు అన్నాడు, అధికారంలో ఉన్నవాడు కాదు, ఆత్మీయంగా ఉన్నవాడు నాకు కావాలి అని. చాలామంది మీరు ఏదో అత్యున్నతమైనటువంటి స్థాయికి పోయారు కాబట్టి, చాలామంది మిత్రుల్ని, శత్రువులను ఎదుర్కొన్నారు కాబట్టి మీకు చాలా అనుభవాలు ఉంటాయి కాబట్టి మీరు రాసేటటువంటి పుస్తకం కొంత పిల్లలకు ప్రత్యేకించి ఉపయోగపడుతుందనేటటువంటి ఉద్దేశంతో పుస్తకం రాయమని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు. ఒడ్డును కూర్చొని కబుర్లు చెప్పడం చాలా ఈజీ, దిగితే కానీ లోతు తెలవదని పుస్తకం రాయటంతో మొదలుపెట్టిన తర్వాత తెలిసిన బాధలు. చాలా విషయాలు మనం ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు దగ్గర నుంచి కల్పనకు చోటు లేకుండా వాస్తవాలు రాయటం అనేటటువంటిది చాలా అవసరం. మన జీవితంలో పాత్ర వహించేటటువంటి అనేక మంది వ్యక్తుల యొక్క గోప్యతని, వాళ్ళ ప్రైవసీని కూడా కాపాడుతా వాస్తవాలు చెప్పాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టమైనటువంటి విషయం, కత్తి మీద సాము లాంటిది. నేను ఫ్రెండ్షిప్ అంటే ఏమిటో నేర్చుకున్నది వెంకయ్య నాయుడు గారి దగ్గర.
అతనుకున్నంత ఫ్రెండ్షిప్ నెట్వర్క్ కానీ అతనుకున్న ఆత్మీయులు కానీ నేను ఇంతవరకు ఎవరిని ఆంధ్రప్రదేశ్లో చూడలేదు. ఏ విషయాన్ని నేను ఒక విషయం చెప్తే మన వెంకటరమణ గారు రమణ గారిని పెట్టుకున్నా ఆయనకి వెంకటరమణ అని కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే కొండమెట్లకు సంబంధించి రాశాను కాబట్టి ఆయన వెంకటరమణ, ఆయన వెంకయ్య నాయుడు. మా ఆవిడ పేరు వెంకట సూర్య శశికళ. మా ఆవిడ పూర్తి పేరు కూడా వెంకట సూర్య శశికళ. మరి ఆవిడ ఎస్విఎస్ఎస్ శశికళ అని పెట్టుకుంటుంది. రియల్ ఎస్టేట్కు స్టాక్ మార్కెట్కు వస్తే నేను చాలా పుస్తకాలు చదివాను. మొట్టమొదట నేను ఈ రంగంలోకి దింపింది మా ఫ్రెండ్ సర్వోత్తమ రెడ్డి, ఎంఎస్ రెడ్డి అంటారు, పూర్తి పేరు ఆయన సర్వోత్తమ రెడ్డి. ఆయన మొట్టమొదటి నన్ను దింపాడు విశాఖపట్నంలో ఉన్నప్పుడు. తర్వాత చాలా పుస్తకాలు చదివారు, చాలామంది దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను, చాలామందితో కలిసి నేర్చుకున్నాను. కానీ ఇది నిరంతరం ఈ స్టాక్ మార్కెట్ రోజు మారుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాల్సి వచ్చిందంటే నాకంటే చిన్నపిల్లలు వయసులో ఉన్న చిన్న వాళ్ళ దగ్గర కూడా నేను నేర్చుకుంటూనే ఉన్నాను. సో ఇలాగా కంటిన్యూస్గా దీని గురించి తెలుసుకోలేకపోతే పర్టికులర్గా స్టాక్ మార్కెట్లో మనం అంత ఈజీగా విజయం సాధించలేము. ఇప్పుడు మై ఓన్ చిల్డ్రన్ హ్యావ్ బికమ్ మై టీచర్స్. అందువల్ల నేను నేర్చుకోవాలంటే అప్పుడప్పుడు బాంబేకి వెళ్తుంటాను. చాలామందితో ఫ్రెండ్షిప్ చేశాను. ఆ ఫ్రెండ్స్ అంతా నాకు హెల్ప్ చేస్తుంటారు. తెలుగు సంస్కృత భాషా సాహిత్యానికి జానపద సంపదకు ప్రొఫెసర్ బిరుదురాజు రామరాజు చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు నిత్యానందరావు. బిరుదురాజు రామరాజు వ్యాసముల పుస్తకం శతజయంతి స్మారక సంచికను ఆవిష్కరించారు. సాహిత్య అకాడమీ శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో ప్రొఫెసర్ బిరుదురాజు రామరాజు శతజయంతి సభ నిర్వహించారు. జానపద వాగ్మయం, ఆధ్యాత్మిక సాహిత్యంపై నిర్వహించిన సదస్సులో చర్చించారు వక్తలు. తెలుగు రచనలకు సంబంధించిన విస్తృత సాహిత్యాన్ని పరిచయం చేసే సందర్భంలో ఆయన కావ్యవాంగ్మయాన్ని, వచన వాంగ్మయాన్ని, కావ్యవాంగ్మయాన్ని ఎక్కువగా ఎన్నుకున్నారు. ఆయన లక్ష్యం ఏమిటి, ఈ మొత్తం పుస్తకం ద్వారా, ఈ రచనల ద్వారా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటి అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొంచెం విషయాన్ని వదిలిపెట్టేశారేమో, అంటే నాకు అవగాహనకు రాకపోవటం అన్నది. ఉదాహరణకి బారిగడుపుల ధర్మజామాత్యుడు అనేటటువంటి ఆయన రాసినటువంటి రచన గురించి ప్రస్తావిస్తూ నరసింహ పురాణాన్ని పరిచయం చేస్తూ వచన కావ్యమై భువిన్ పరగు అని ఈ కృతిని పూర్వము ఈ శబ్దానికి మరికొంత విశాలమైన పరిధి ఉండేది. రామరాజు గారి కుటుంబ సభ్యులకు, వాళ్లతో, ఆ కుటుంబంతో మా కుటుంబానికి బాగా అనుబంధం ఉంది. అది తర్వాత విషయం. కుటుంబ సభ్యులు ముఖ్యంగా రామరాజు గారి కుమార్తె, అలాగే లీలమ్మ గారు, మరి సభలో ఉన్నటువంటి మిత్రులు, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా, తెలంగాణ చరిత్ర మరుగున పడి అసూర్యం పశ్యగా మిగిలిపోయినటువంటి తెలంగాణ చరిత్రను ఉద్యమ కాలంలో, ఉద్యమానంతరం, ఉద్యమానికి పూర్వం నుంచి కూడా అదే వ్యాపకంగా పెట్టుకొని నిరంతరం కృషి చేసి తవ్వి తట్టలకు ఎత్తి వెలుగులోకి తెచ్చినటువంటి గొప్ప పరిశోధక మిత్రుడు సంగిశెట్టి శ్రీనివాస్ గారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహణలో అప్పటి నుంచి మమేకమై ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ తోటి కూడా రామానుజరావు గారు కలిసి పనిచేయడం జరిగింది. ఈ 75వ ఏట దేవులపల్లి రామానుజరావు గారికి అంకితం ఇస్తూ ఈ 6 వ్యాసాల పుస్తకాన్ని రామరాజు గారు ప్రచురించి, మనం ఇప్పుడు చూస్తే అది పెద్ద విషయం కాదు అనిపిస్తుంది, కానీ ఆ టైంలో ఇవన్నీ కూడా ఈ వ్యాసాలన్నీ కూడా తెలంగాణ, అప్పుడు ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నిర్వహించిన ప్రసంగ వ్యాసాలు మాత్రమే. 1-2 ప్రసంగ వ్యాసాలు కానివి కూడా ఉన్నాయి. రామరాజు గారితో 1963 నుంచి పరిచయం. నేను నల్లకుంట ఓరియంటల్ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారిని మా కళాశాలకు ఆహ్వానించినాను పోయి. నేను, నా మిత్రుడు భాస్కర్ రెడ్డి అంటే తర్వాత విప్లవ కవుల్లో చెరబండరాజు అయినాడు ఆయన. మేమిద్దరం పోయి, అయ్యా మీరు వచ్చి మా కాలేజీలో మా విద్యార్థులకు ఉపన్యాసం ఇవ్వాలి
అని అడిగినాం. చాలా కటువుగా మాట్లాడినాడు. ఎందుకో ఎవడా నా దగ్గరికి పంపింది మిమ్మల్ని, మీరు ఎందుకు వచ్చిండ్రా, నేను రాను పోవా అని మమ్మల్ని గేట్ అవతలికి పంపించినంత పని చేసినాడు. మేము వెళ్ళి వచ్చినాం. విపి రాఘవాచారి గారు ఉండేది ఆ ఇంట్లో పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ఉన్నారు. అక్కడ పోయి పుట్టపర్తి నారాయణాచార్యుల వారిని అడిగినాం. వస్తానన్నాడు. ఏం మాట్లాడాలి అన్నాడు. మీ ఇష్టం సార్, ఏమన్నా మాట్లాడండి అన్నాడు. తర్వాత విపి రాఘవాచారి గారు ఆయన తెల్లవారి రిక్షాలో బయలుదేరి వచ్చినాడు. అంటే ఇప్పుడు ఆటోలు లేవు కదా, అప్పుడు అన్ని సైకిల్ రిక్షాలు. మా కాలేజీకి వచ్చి బ్రహ్మాండంగా చెరొక అర్ధగంట సేపు మాట్లాడినారు. కర్మ, భక్తి, జ్ఞానం అనేటటువంటి మూడిట్లో మనిషికి జ్ఞానం పరమావధిగా తీసుకుని రావాలి అనేటటువంటి ప్రయత్నంలో భక్తి మాధ్యమంగా ఉంటుంది, కర్మ చేసే పనిలో ఉంటుంది. కాబట్టి కర్మ శరీరానిది, భక్తి మనస్సుది, జ్ఞానం ఆత్మది అనేటటువంటి 3 భాగాలుగా తీసుకుని వచ్చినటువంటి విధానం ఉంటుంది. అటువంటి దాంట్లో రామరాజు గారు నేషనల్ రీసెర్చ్ ప్రొఫెసర్ కాగానే ఆయనకు గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా ఆయన చేసినటువంటి మొట్టమొదటి పని ఆంధ్ర యోగులు అనేటటువంటి దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం. ఇది అందరికీ తెలిసినటువంటిదే. 7 భాగాలుగా రాసినటువంటి దాంట్లో ఆయన 327 మంది మొత్తం యోగుల గురించినటువంటి సమాచారం అందించారు. ఇటువంటి రచనలు చెయ్యాలి అనుకునేటట్టయితే దానికి ఒక పద్ధతి ఉంటుంది అనేటటువంటిది తర్వాత రోజుల్లో బయటకు వచ్చినటువంటిది. ఈయన ఆల్రెడీ దానికి ప్రోరోగ్ రాసినటువంటి వాడే. కరీంనగర్ జిల్లా స్థాయి క్రికెట్ అభివృద్ధిని హెచ్సీఏ పట్టించుకోకపోయినా బీసీసీఐ చర్యలు తీసుకోవడం లేదని అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేశారు కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆగమరావు. దీంతో వివరణ కోరుతూ నివేదిక ఇవ్వాలని బీసీసీఐని ఆదేశించారు అంబుడ్స్మన్ జస్టిస్ అరుణ్ మిశ్రా. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ నిధులు కేటాయించినప్పటికీ జిల్లా స్థాయిలో క్రికెట్ అభివృద్ధిని హెచ్సీఏ నిర్లక్ష్యం చేసిందని కంప్లైంట్లో తెలిపారు ఆగమరావు. హైదరాబాద్ టికెట్ అసోసియేషన్లో సభ్యత్వ వ్యవస్థను సమానత్వంతో రూపొందించాల్సి ఉండగా ఇప్పటి వరకు 9 జిల్లాల సభ్యులకు మాత్రమే అవకాశం కల్పించారన్నారు. ప్రతి 6 నెలలకోసారి క్రికెట్ అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలపై నివేదికను వెబ్సైట్లో పొందుపరచాలి. బీసీసీఐ నుంచి వచ్చిన నిధులలో 25% జిల్లా మౌలిక వసతుల అభివృద్ధికి ఖర్చు చేయాలని నిర్ణయించినా అది కూడా అమలు కాలేదని తెలిపారు. 50 ఏళ్లలో ఒక్క జిల్లా ఆటగాడు కూడా హెచ్సీఏ రాష్ట్ర జట్లకు ఆడే అవకాశం పొందలేదని ఫిర్యాదులో తెలిపారు ఆగమరావు. ఇలాంటి అంశాలతో ఆగమరావు చేసిన ఫిర్యాదుపై స్పందించింది అంబుడ్స్మన్ కమిటీ. రంగారెడ్డి జిల్లాలో అక్రమంగా నీటి సంపులను ఏర్పాటు చేసి నీళ్ల దందా చేస్తున్న వారిపై గండిపేట రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. హిమాయత్ సాగర్, ఖానాపూర్లలో నీటి సంపులను తొలగించారు. బోర్లు వేసి నీటి దందా చేయడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని స్థానికులు తెలిపారు. దీంతో స్థానికంగా ఉన్న బోర్లలో నీరు రావడం లేదని అధికారులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. మళ్లీ నీటి దందా చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు గండిపేట రెవెన్యూ అధికారులు. సార్